నా దేవుని కాపుదల నాకు ఉన్నంత వరకు నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇంకొక శ్రేష్టమైన మాట చూడండి, 29వ వచనంలో, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడు పిచ్చుకలనే కాపాడుతున్నాడు, అవునా కదా? దేవుడు కాకులనే కాపాడుతున్నాడు. దేవుడు ఆకాశ పక్షులన్నింటినీ పోషిస్తున్నాడు. ఎన్ని ఉంటాయండి ఆకాశ పక్షులు? హౌ మెనీ బర్డ్స్? చాలా, లెక్క పెట్టలేనన్ని. ఏమన్నా మీకు దారిలో వస్తున్నప్పుడు మందిరానికి ఆహారం లేక బక్క చిక్కిపోయి రోడ్డు మీద పడిపోయి కనబడ్డాయండి? మనకెప్పుడు కనబడలా. మనకెప్పుడు పక్షులు కనబడినా హ్యాపీగా ఎగురుతూ ఉంటాయి, హ్యాపీగా చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వి జస్ట్ సీ దెమ్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. మరి వాటిని ఎవరు కాపాడుతున్నారు, వాటిని ఎవరు పోషిస్తున్నారు, వాటిని ఎవరు సంరక్షిస్తున్నారంటే పరలోకపు తండ్రి.